ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అందుకని మీరు తలదూర్చి ఇరుక్కోకూడదని దూరంగా ఉన్నారు, అంతేనా? అవును. ఇన్ని రోజులు మీ అవసరం లేదు, కానీ ఇప్పుడుంది. తెలుసు, అందుకే సైలెంట్గా ఉన్నాను. అవసరం ఉందని చెప్తుంటే అందుకే సైలెంట్గా ఉన్నానని చెప్తారేంటి? పెళ్లి కోసం వేరే అబ్బాయిని వెతకరో అది వేరే విషయం. ఈ పెళ్లి మాత్రం వద్దని చెప్పండి. అప్పుడే అన్నయ్యగా మీ పెద్దరికం నిలబడుతుంది. నేను చెప్పినా తను వినదు దీపా. మీ అమ్మతో చెప్పించండి. నేను చెప్పేదేముంది? నాతో చెప్పిందంటే అమ్మకు తెలియకుండా ఉంటుందా? పోనీ మీ పిన్నితో చెప్తే తనైతే గట్టిగా చెప్తుంది. ప్రవీణ్తో పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి అమ్మకు తనకు మాటలు లేవు. తను చెప్తారన్న నమ్మకం కూడా లేదు. ఒకవేళ చెప్పినా వీలు వినరు. వింటారో వినరో మీరు చెప్పింది చేయండి. ఏమైనా సరే ఈ పెళ్లి మాత్రం వద్దు. ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? పెళ్లి జరిగితే ఇంటి అప్పు తీరుతుంది. మన బెనిఫిట్ మనకుంది కదా. మన బెనిఫిట్ మనం చూసుకుంటాం, కానీ ఎంతవరకు? కొంతవరకే. అదే ఆశతో బతకూడదు కదా. ఎంతైనా కీర్తి మన ఇంటి ఆడపడుచు. తన జీవితం నాశనమైనా పర్లేదనేంత సెల్ఫిష్నైతే నేను కాదండి. మీకు మీ చెల్లి పరిస్థితి అర్థం కావడం లేదు. ఆ అమెరికా సంబంధం అంతా బాగా జరిగితే తను సంతోషంగా ఉంటుందనుకున్నాం, కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. అందుకని తనకి భవిష్యత్తే ఉండకూడదా? ఇక తన పెళ్లి గురించి మంచి కలలే కనొద్దా? పీడకలలాంటి నిరూప్ని పెళ్లి చేసుకోవడమంటే తన జీవితకాలం అన్యాయం జరిగినట్టే. ఏంటి ఎన్నడూ లేని మా చెల్లి తరపున ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నావు? కీర్తి గురించి నాకంటే ఎక్కువ నువ్వే ఆలోచిస్తున్నావు. అవును, ఆలోచించాల్సిన విషయమే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రవీణ్తో కీర్తి పెళ్లి క్యాన్సిల్ కావడానికి మీ నాన్న చేసిన మోసమే కారణమైతే ఆయనను తిట్టుకుంటూ కాలం వెళ్లదీసేవాళ్లం. కానీ అలా జరగలేదు. ఆయన మొదటిసారి నిజాయితీగా నడుచుకున్నారు. కేవలం ఆయన మీద పడ్డ నింద వల్ల కీర్తి పెళ్లి ఆగిపోయింది. దాంతో మీ అమ్మ ఆయన్ని వదులుకుంది. కీర్తి ఒంటరిదయ్యింది. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియక తను తీసుకున్న నిర్ణయమండి ఇది. అయినా నువ్వు తనపై ఇంత కన్సర్న్ చూపిస్తావని అనుకోలేదు. కన్సర్న్ ఖచ్చితంగా ఉంది. తను కూడా నాలాగా ఒక అమ్మాయే. నాకు తనతో ఎప్పుడూ శత్రుత్వం లేదు, శత్రువు కాదు. కానీ ఇల్లు విషయంలో... ఇల్లేంటి? ఇల్లు అమ్మ పేరు మీదుంది. చక్రధర్ చాలా తెలివైనవాడు. ఇంటిపై అప్పు అతడే తీర్చేసి ఆ ఇంటిని కీర్తి పేరు మీద రాయించుకుంటాడు. ఇల్లు పోతే పోని మనకెందుకు అనుకుంటే ఇంతకాలం మనం ఆ ఇంటి మీద తీసుకున్న అప్పు కష్టపడి తీర్చేవాళ్ళం కాదు కదా. మనం అప్పు తీర్చేది ఆ ఇంట్లో మన వాటా మనకొస్తుందని. అది రానప్పుడు ఆ అప్పు తీర్చి ఏం ప్రయోజనం చెప్పండి? అలా చూస్తున్నారేంటండి? నేనేమీ ఆ ఇంటి కోసం చక్రధర్ వాళ్ల సంబంధం క్యాన్సిల్ చేయమని మీకు చెప్పడం లేదు. చక్కని మీ చెల్లెల లైఫ్ పాడు చేయొద్దు అని చెప్తున్నాను. మీరు తొందరపడకపోతే ఇల్లు పోతుంది, మీ చెల్లి లైఫ్ కూడా పోతుంది. ఖచ్చితంగా కాపాడాలి. అయితే మీ ప్రయత్నంలో ఇంటిపై మమకారం కంటే చెల్లిపై అనురాగమే ఎక్కువ కనిపించాలి. అప్పుడే అన్నయ్యగా మీకు ఆ ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్? కొంచెం రిలీఫ్ అయినట్టుంది. 2 డేస్లో పూర్తిగా తగ్గిపోతుంది. కొంచెం ఓపిక పట్టండి. సార్, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా?
డల్గా ఉన్నారేంటి సార్? ఇంట్లో వాల్స్కి మీరు కపుల్గా దిగిన ఫోటో ఒకటి కూడా లేదు. నాకేమో మీకు పెళ్ళై చాలా కాలమే అయి ఉంటుందనిపిస్తుంది. నేను ఇంటికి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను. మీ పిల్లలు కూడా ఎప్పుడూ కనిపించలేదు. స్టాప్ ఇట్. ఇంకొకరి పర్సనల్ విషయాల్లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదన్న కామన్ సెన్స్ లేదా నీకు? నీ డ్యూటీ ఏదో చేసుకుని వెళ్లకుండా నా ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! ఇప్పుడే మీ డాక్టర్కి కాల్ చేసి నిన్ను జాబ్లోంచి తీసేయమని చెప్తాను. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ నా జాబ్ పోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఈ బుద్ధి ముందే ఉండాలి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మళ్ళీ రాకు. ఫిజియోథెరపీ గురించి వీడియో కాల్లో చెప్పు. ఎనఫ్. లేవు. కళ్యాణ్ నిజంగానే మారిపోయాడు. కళ్యాణ్, వదినా, రండి రండి. ఎలా ఉన్నావు కళ్యాణ్? హెల్త్ సెట్ అయిందా? దేవిక వల్ల బాగున్నాను వదిన గారు. మీరంతా బాగున్నారు కదా? బాగున్నా. అయ్యో, కూర్చోండి వదినా. దేవిక అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళింది. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దు కళ్యాణ్. మొదట్లో మీ గురించి విన్న మాటల్ని బట్టి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మీరెలాంటి వారో కలిసాకే తెలిసింది. మంచి మనసున్న మనిషిని. ఈ మార్పుకి కారణం, నేనిలా ఉండడానికి కారణం, అన్నిటికీ దేవికే కారణం వదిన గారు. తను పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి తన దగ్గరికి చేర్చుకుంది. తన పేరు దేవిక, కానీ నాకు మాత్రం దేవత వదిన గారు. భార్యని దేవతతో పోల్చినప్పుడే మీలో మంచితనం తప్ప అహంకారం లేదని అర్థమైంది. మీలాంటి భర్త దేవికకు దొరకడం నిజంగా తన అదృష్టం. సారీ వదిన గారు, దేవిక లాంటి భార్య దొరకడమే నా అదృష్టం. కాదు కాదు, మీ ఇద్దరిని జంటగా చూడడం మా అదృష్టం. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ వదినా. మర్చిపోయాను. నేను మీకోసం చక్కెర పొంగల్ తీసుకొచ్చాను. టేస్ట్ చేయండి. ఓ, చక్కెర పొంగలి అంటే నాకు చాలా ఇష్టం వదిన గారు. ఆహా, వదిన గారు అద్దిరిపోయింది. టేస్ట్ చేయండి. ఆహా, వదిన గారు అమృతంలా ఉంది. పొంగలి తెచ్చారంటే ఇంట్లో ఏదైనా విశేషం ఉందా? లేదు, ఇంట్లో పరిస్థితులు బాగోలేక మీ ఇద్దరిని జంటగా ఇంటికి పిలవలేకపోయాను. ఆ బాధ లోపల అలాగే ఉండిపోయింది. కనీసం ఇక్కడికొచ్చేటప్పుడైనా ఏదో ఒకటి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చాను. పిలవలేకపోయినందుకు మీరేం ఫీల్ అవ్వకండి వదిన గారు. ఇన్ని రోజులు టాబ్లెట్స్ తిని తిని నా నోటికి ఉప్పు టేస్ట్ ఏదో, కారం టేస్ట్ ఏదో తెలియకుండా పోయింది. ఇలాంటి టైంలో మీరు తెచ్చిన పొంగలి నా నోటికి మళ్ళీ జీవం పోసింది. ఇప్పుడు స్వీట్గా ఏం తినాలి, హాట్గా ఏది తినాలి అని నా నాలుక లాగేస్తుందంటే నమ్మండి. అయితే రైట్ టైంలోనే ఇక్కడికి వచ్చానన్నమాట. 100% కాదు, 1000% వదిన గారు. ఈ పూటకి నా చేతి వంట ఎలా ఉంటుందో ఇక్కడే ప్రిపేర్ చేసి మీకు తెలిసేలా చేస్తాను. మీరు వంట చేస్తారా? దేవిక వచ్చేలోపు వంట చేసేస్తాను. ఓ,
వదిన గారు మీకు శ్రమ ఎందుకు? పర్వాలేదులే, మీ ఇద్దరికీ ఇలాగైనా నా చేతి వంట చేసి పెట్టానన్న తృప్తి నాకుంటుంది. సరే. హాస్టల్లో చాలా స్ట్రిక్ట్. మార్నింగ్ త్వరగా లేవాలి. నీకేమో లేటుగా లేవడం అలవాటు. అమ్మా, అక్కడికి వెళ్ళాక అలవాటు అవుతుందిలే. టిఫిన్, భోజనం అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటని వాళ్ళ మెనూ ప్రకారం పెడతారు. ఇష్టం లేదని తినకుండా ఉంటే నీరసం వస్తుంది. ఇక్కడ నాకు బాధగా ఉంటుంది. అమ్మా, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటానులే. కొత్తగా వెళ్తున్న హాస్టల్కి నీ తోటి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, నన్ను నేను చూసుకుంటా. నేను ఇష్టపడే వెళ్తున్నాను, అక్కడికి మీరేం పంపించట్లేదు. సరే అయితే. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మార్నింగ్ నువ్వు ఎర్లీగా లేవాలి. వెళ్ళి పడుకో. లేదమ్మా, హాస్టల్కి వెళ్తే మళ్ళీ నిన్ను చూసేది 3 నెలలకో 6 నెలలకో. నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, నీతో ఇంకా కాసేపు మాట్లాడాలనిపిస్తుందమ్మా. చెప్పు. ఇంకో 5-6 సంవత్సరాలు స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్లో జాయిన్ అవుతాను. ఒక చిన్న ఇల్లు తీసుకుంటాను. నువ్వు నా దగ్గరకు వచ్చేయమ్మా. మరి మీ నాన్న? అది నీ చాయిస్. నువ్వు కావాలి అనుకుంటే రమ్మని చెప్పు, వద్దనుకుంటే వదిలేయ్. తను ఒంటరిగా ఉండాలి, డబ్బు, ఆస్తి, అధికారం ఇవేవి యూజ్ అవ్వని తెలియాలి. పాపమని రమ్మంటే? అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్కు టైం టు టైం ఫుడ్, డ్రెస్ కోడ్ ఇచ్చి చూసుకుంటారు కదా, అలా ఉండాలంతే. మరి తిట్టడం, అరవటం, అదే పంది, కుక్క, గాడిదాన్ని తిడతారు కదా, మరి ఆ మాటలు? టోటల్గా బ్యాన్ చేసేస్తాం. అలాగే తాగడం, బూతులు మాట్లాడడం చేస్తే ఆ పూట తిండి కట్. ఆయన అక్కడికి రారులే. ఎందుకు? ఒక్క చెడ్డ మాటకి ఒక పూట అన్నం తినలేదంటే వారమంతా ఉపవాసమే ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటైన వాటిని మనం మార్చలేం. నీకు బాగా అలవాటైందా అమ్మా? ఒక్కరోజు రూమ్ నుంచి పంది, కుక్క, గాడిద అనే మాటలు మీ నాన్న నోటి వెంట వినకపోతే ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో అని అనుమానం వచ్చేది. ఆయనంటే అననివ్వు, కానీ నీ నుంచి కూడా 2-3 సార్లు ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధేసింది. నేను నీ కొడుకునమ్మా. సరే, పడుకో. ఇక్కడ ఇన్ని సౌకర్యాలుంటే వద్దనుకొని హాస్టల్కి వెళ్తున్నావు. మళ్ళీ నీకు అక్కడ నచ్చలేదని వస్తే అందరూ నవ్వుతారు. నాకు చాలా బాధగా ఉంటుంది. నేనంత సింపుల్గా వెనక్కి రానమ్మా. స్టడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత చిన్నిల్లు తీసుకొని అందులో మా అమ్మ, నేను, అంతే. నువ్వు నాతో హ్యాపీగా ఉండాలమ్మా. ఇంతసేపైనా ఇంకా దేవిక రాలేదు. ఫోన్ చేస్తేనేమో బిజీ అని వస్తూనే ఉంది. ఎప్పుడు చూడు డ్యూటీనే. కనీసం కళ్యాణ్ వచ్చాకైనా తొందరగా ఇంటికి రావాలని ఉండదా? అక్కా, ఎప్పుడొచ్చావు? వచ్చినట్టు ఫోన్ కూడా చేయలేదు. నేను ఫోన్ చేయలేదా? ఇప్పటికీ ఒక 20 సార్లు చేసి ఉంటాను. చేసినప్పుడల్లా బిజీ అన్న మాట తప్ప దేవిక గారితో మాట్లాడే భాగ్యం దక్కలేదు మాకు. సారీ అక్కా, కాన్ఫరెన్స్ కాల్స్ వల్ల ఎవరు ఫోన్ చేశారో చూసుకోలేదు. ఎనీహౌ, నువ్వు వచ్చావు, నాకదే చాలు. మనసులో ఏమీ పెట్టుకోకుండా ఈ చెల్లెలింటికి వచ్చినందుకు థ్యాంక్స్ అక్కా. ఎంతైనా అక్కని కదా, నీలా నేనుండలేను. నీ మనసు బంగారం అని నాకు తెలుసక్కా. నాకు నువ్వు ప్రేమను పంచటం, క్షమించే గుణం ఇవి మాత్రమే ఉంటాయి. బలంగా ఉంటాయి దేవిక. వాటిని నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే నాకు తగ్గడమూ తెలుసు, తల వంచడం కూడా తెలుసు. బహుశా ఆ అలవాటు ఉండడం వల్లేనేమో ఇటు మహేష్ వల్ల, బావగారి వల్ల ఎన్ని ఇబ్బందులొచ్చినా ఓపిగ్గా భరిస్తున్నా కదక్కా.
సారీ అక్క, నీ మనసు నొప్పించాలని అనలేదు. సర్లే, నీ మాటలు నాకు కొత్తేం కాదు కదా. వంటలన్నీ చల్లారిపోతాయి, ముందెళ్ళి ఫ్రెష్ అయ్యాపో, భోంచెద్దు గాని. సరే అక్క, నీ చేతి వంట తిని చాలా రోజులైంది, లేట్ చేయకుండా తినాలనిపిస్తుంది. వస్తాను. ఆకలేస్తుంది, ముందు నువ్వు కూర్చో. అరే అరే కూర్చో అక్క. దేవిక, కళ్యాణ్ని కూడా రానివ్వు. వచ్చేసాను వదిన గారు. దేవిక, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. ఏంటి, మీరు వడ్డిస్తారా? వద్దు కళ్యాణ్, నేను వడ్డిస్తాను. అక్క నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను కదా. కళ్యాణ్ నువ్వు కూర్చో, కూర్చో. ఆహా, వండర్ఫుల్. వదిన గారి వంట, మా శ్రీమతి గారి వడ్డింపు, సూపర్ కాంబినేషన్. ఆహా, వదిన గారు స్మెల్ అద్దిరిపోయింది. దేవిక, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. కూర్చో కూర్చో దేవిక, కూర్చో కూర్చో. చాలా చాలు. చాలు చాలు. వావ్, టేస్ట్ అమోఘం వదిన గారు. ఈ టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నువ్వు నమ్మవు గాని మా అక్క చేతి వంటకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కళ్యాణ్. అయ్యో, ఇంత టేస్టీగా వంట చేసే మిమ్మల్ని చేసుకున్నందుకు రాజశేఖర్ అన్నయ్య చాలా లక్కీ వదిన గారు. అంటే ఎన్ని రోజులు నా చేతి వంటలు తిన్నారు, టేస్ట్ లేకుండానే తిన్నారా? అలాని కాదు దేవిక. నువ్వు ఉండక్క. నీ వంటని పొగిడాడు అంటే నాకు వంట రాదనే కదా అర్థం. అరే దేవిక, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇన్ని రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నాను కదా, ఆ ఎఫెక్ట్కి టేస్ట్ తెలియట్లేదు. ఏది తిన్నా చప్పగా ఉండేది. ఇప్పుడు వదిన గారు కొంచెం మసాలాలు తగిలించి వంట చేసేసరికి టేస్టీగా అనిపించింది, అలా అన్నానంతే. నీ వంటలు బాగాలేదంటే నా కళ్ళు పోతాయి దేవిక, ప్రామిస్. ఓకే, తినండి. ఓ మై గాడ్, సునామీ ఇలా స్టార్ట్ అయ్యి అలా డ్రాప్ అయిపోయింది. లేదంటే నా చాప్టర్ క్లోజ్ అయి ఉండేది. కీర్తి పెళ్లి గురించా? కీర్తి పెళ్లి ఆగిందని బాధపడకండి వదిన గారు. కీర్తి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు క్యూ కడతారు. ఈ సంబంధం క్యాన్సిల్ అయిందంటే ఇంతకన్నా మంచి సంబంధం రావడానికే అయి ఉంటుంది. కీర్తికి నేను కూడా మంచి సంబంధం తేవడానికి ట్రై చేస్తాను. మీరేం బాధపడకండి, భోంచేయండి ప్లీజ్. దేవిక, అక్క తినక్క. దేవిక, కళ్యాణ్ నుంచి దూరంగా వచ్చిన తర్వాత అతని క్యారెక్టర్ మీద నీకున్న అనుమానాలే నాకు ఉండేవి. మనస్పర్ధలొచ్చిన మీరు మళ్ళీ ఎలా కలుస్తారో అన్న దిగులుండేది. కానీ కళ్యాణ్ మారిపోయి ఇక్కడికి వచ్చాక కళ్యాణ్ నిజమైన క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది. ఏమని అర్థమైంది? భార్యని ఎంతగా ప్రేమించాలో, పరాయి స్త్రీలను ఎలా గౌరవించాలో అన్నది కళ్యాణ్కి బాగా తెలుసని అర్థమైంది. ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా లక్కీ అని ఫీల్ అయ్యాను. దారి తప్పొచ్చినట్టున్నావు. చూడాలనిపించిందత్తమ్మా. నీ మొగుడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడా?
మ్మ్హ్మ్. తనకు చెప్పలేదు. విషయం లేకుండా నువ్వు రావు కదా దీపా. ఏంటో చెప్పు. మాట్లాడదామని వచ్చాను. ఆరోగ్యం ఎలా ఉంది? ఫైన్. అవును, నాన్నమ్మ కనిపించడం లేదు. అమ్మ లేదు, పంపించాను. తనని చూసుకోవడం నా వల్ల కాదని వృద్ధాశ్రమంలో ఉండమని చెప్పాను. అక్కడికి వెళ్ళారు. వంట అయ్యిందా? లేదు, ఈరోజు చేయలేదు. నిన్న కొద్దిగా మిగిలింది ఫ్రిడ్జ్లో ఉంది. ఆయనకు సరిపోతుంది. నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను. కీర్తికి చెప్పాను కాలేజ్లో తినమని. కీర్తి రావడం లేట్ అవుతుందేమో. తెలీదు. మరి మామయ్య వస్తారు. ఒక్కరే ఉంటే మీకు బోర్ కొడుతుందేమో. రండి, నాతో పాటు అలా వెళ్ళి తిరిగొద్దాం. ఊరికే ఎక్కడికని వెళ్తాం. పని లేకుండా తిరగడం నాకు అలవాట్లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేనిక్కడే ఉంటాను. ఆహా, అలా వెళ్తూ మాట్లాడుకుందామని అడిగాను. సరే, ఇక్కడే మాట్లాడతానులేండి. కీర్తి వాళ్ళ అన్నయ్యతో చెప్పింది నిజమేనా? నిరూప్తో పెళ్ళని చెప్పిందంట. కీర్తి పెళ్లి విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది కళ్యాణ్. కీర్తి రైట్ డెసిషన్ తీసుకోలేదంటున్నావా? అవును. కాల్ చెయ్యి. హలో పిన్ని, పెళ్లి విషయంలో నీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడిగా. అవును, నేను ఇప్పుడు చెప్తున్నాను విను. నీకున్న సమస్యలకి నీ పెళ్లే పరిష్కారం అని నువ్వు నమ్మి పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఆ పెళ్లే నీకు పెద్ద సమస్య అయ్యే ప్రమాదం ఉంది.